కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి కుమారులనే కానీ కుమార్తెలనే కానీ మనము ఏ రీతిగా పెంచుతున్నాం, వారిని ఏ రీతిగా పోషిస్తున్నాం. చూడండి, చాలామంది వాళ్ళ పిల్లల విషయమే దేవుని బిడ్డలారా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు పుట్టింది మొదలుకొని వాళ్ళు పెరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ పట్ల ఎంతో శ్రద్ధలు చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి మంచి మెడిసిన్ ఇస్తారు, మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు, వాళ్ళని చక్కగా పెంచుతారు. వాళ్ళకి మంచి చక్కని బలమైనటువంటి పౌష్టికమైనటువంటి ఆహారమును కూడా అందచేస్తూ ఉంటారు. అయితే ఇవి మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించినటువంటి కుమారులకు మనము దేవుని వాక్యముని కూడా నేర్పించాల. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు ద్వితీయోపదేశ కాండములో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపు చేయమని చెప్తున్నాడు, నేర్పించమని చెప్తున్నాడు, బోధించమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కావాల్సిన అన్ని మనం వారికి ఇస్తుండొచ్చు, కానీ దేవుని బిడ్డలారా ఎంతో ప్రేమగా పెంచుతుండొచ్చు, అల్లారు ముద్దుగా చూసుకుంటుండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, పిల్లలు పెరిగి పెద్దవారవుతుంటే వారికి మనము దేవుని గూర్చిన మాటలను జ్ఞాపకం చేస్తున్నామా, దేవుని గూర్చిన మాటలను వారికి చెప్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలా దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం అంటుంది, దేవుడిచ్చినటువంటి కుమారులకు, దేవుడిచ్చినటువంటి కుమార్తెలకు దేవుడు మనకు సంతానం అనుగ్రహించినాడు కనుక మనము వారికి దేవుని వాక్యమును బోధించాలా. బాలుడు నడవవలసిన మార్గమును వానికి నేర్పించు, వాడు పెద్దవాడైనాక అందులో నుండి వాడు తొలగిపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.